ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మీకు చూపించబోతున్నాను. శాన్ మాట్యూ బ్రిడ్జ్. ఇది మీకు చూపించడం అంటేనే నాకు ఒక అనుభూతి కలుగుతుంది. అంత గొప్పగా ఉంటుంది శాన్ మాట్యూ బ్రిడ్జ్. ఇది మా రెడ్వుడ్ షోర్స్లో చివరికి వచ్చేస్తే అక్కడ ఎండ్ అనమాట. ఇది షోర్స్. ఇది ఒక సముద్రం మీద కట్టిన అద్భుతమైనటువంటి బ్రిడ్జ్, శాన్ మాట్యూ బ్రిడ్జ్. అది మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇవ్వండి, ఈ ఏరియా ఇలా వచ్చాను అనమాట. ఇదంతా కాలనీ ఆనుకుని ఉంటుంది. ఇది ఓ సూర్య భగవానుడు, వావ్, వండర్ఫుల్, చాలా బాగుంది కదా. సో దారండి, కాలనీ చూసండి ఎంత బాగుందో. దీనికి ఈ బ్రిడ్జ్ వైపుకి వెళ్ళేటప్పుడు ఈ లోపలనే మనకు ఒక వుడెన్ బ్రిడ్జ్, రెండు పక్కల మళ్ళీ క్రీక్ లాంటిది ఉంటుంది అనమాట. ఇక్కడ రాసింది చూడండి, ఇది బ్రిడ్జ్ పక్కన మనం వెళ్ళవలసింది. ఎంట్రన్స్ రాసింది ఏమని, పబ్లిక్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్, యాక్సెస్ డౌన్ టు డస్క్ ఓన్లీ, ఆల్ అదర్ యాక్సెస్ ప్రొవైడ్. అంటే రాత్రిపూట రాకండి అని చెప్పడం అనమాట. ఓనర్స్ అసోసియేషన్, ఏ ఓనర్స్ కోసమేర్ ఇసిలే ఓనర్స్ అసోసియేషన్, ఓకే, వాటర్ మేబీ. ఇదండి, ఎక్కడికి కూడా మనకి ఈ నీల ఆకాశం మటుకు ఆహ్వానిస్తూ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ వ్యూ అండి నిజంగా. చూడండి, వా, నేను చెప్పాను కదా. తర్వాత ఈ ఫ్లైట్స్ ఉదాహరణ వెనకాల వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు వీడియో మొదలుపెట్టిన ఫ్లైట్స్ మొదలుపెట్టాను కదా. చూద్దాం, వెళదాం అక్కడి నుంచి. ఈ క్రీక్లో ఆల్రెడీ మన మిస్టర్ కొంగరాజ్ మొన్నటి చూపించాను. ఇప్పుడు చూడండి, కొంగ జపం చేస్తుంది. కొంగ జపం చేస్తుంది ఆహారం కోసం. ఏంటమ్మా, అమెరికా కాకి, మొన్న చేశాను కదా, అమెరికా కాకి. మనం బ్రిడ్జ్ మీదకి ఎక్కాం కదా. బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ ఇది, ఇందాక మీకు కొంగ జపం చూపించింది ఇది అనమాట. అది బ్రిడ్జికి రైట్ సైడ్ అదే, మళ్ళీ ఇదే సేమ్ క్రీక్ అనమాట. ఇది కొంగ కాదు కానీ ఏదో ఒక రకమైనటువంటి పక్షి. చివరి కూడా బ్రిడ్జ్ చూసారా, కనిపిస్తుంది కదా. అలానే ఎవరు చూడడానికి వచ్చారు. they're also excited. సరే, మీరు కూడా కళ్ళు మూసుకోండి, అంత గొప్ప వ్యూ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, శాన్ మాట్యూ బ్రిడ్జ్, సముద్రం మీద ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూడండి. దాని ముందేమో ఓషన్ అనమాట. ఓషన్ మీద ఆ చివరి నుంచి ఈ చివరికి కట్టారు బ్రిడ్జ్. ఇది శాన్ మాట్యూ బ్రిడ్జ్. ఇది బ్యాక్ వాటర్స్, అక్కడి నుంచి వచ్చినట్టు బ్యాక్ వాటర్స్ అనమాట. బ్యాక్ వాటర్స్ అది దాటిన తర్వాత ఆ ల్యాండ్ తర్వాత ఇంక మెయిన్ ఓషన్. అది దాని మీద కట్టారు బ్రిడ్జ్. అది ఇక్కడ దీని తాలూకు చరిత్ర అంతా రాసి ఉంది, కానీ మనం చాలా అక్షరాలంతా కిరికేస్తుంటాయి, మనం చదవలేము. నేను మొత్తం చరిత్ర, దీని గురించి చరిత్ర అంతా రాస్తుంది ఇక్కడ. ప్లస్ ఇంకో బ్రిడ్జ్ ఇంకోటి కూడా ఉంది, బోట్ ఇక్కడ అదే రెండు బోట్లు ఇవి రెండు. ఇది ఎక్కితే ఏమైనా కొంచెం, అది అక్కడ బ్రిడ్జ్, వండర్ఫుల్. ఆ చివరి ఇంకో బ్రిడ్జ్ చూడడం కనిపిస్తుంది. కుదిరితే అక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అది కనిపిస్తుంది కానీ అక్కడ కూడా బ్రిడ్జ్, అది ఒక బ్రిడ్జ్.
అక్కడి నుంచి అనేది చూసేది. చెప్పాను కదా ఫ్లైట్స్ ఉదాహరణ సార్ మనం ఈ వీడియో మొదలుపెట్టాం, ఫ్లైట్తో మొదలుపెట్టాం, ఇది ఇక్కడ ఇంకోటి వచ్చింది రెడీగా. ఈ ఫ్లైట్ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే చూడాలి దాని సొగసు. ఇక్కడ ఉంది కదా బ్రిడ్జ్ ఏమో కింద, ఇగో అది బ్రిడ్జ్ కింద పైన ఫ్లైట్, కింద బ్రిడ్జ్, అది చూసారా కదా. మీరు ఇంకా ఈ వీడియో ఇంకా జూమ్ చేసి చూడొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు మ్యాక్సిమం జూమ్ చేశాను అనమాట. కింద బ్రిడ్జ్, శాన్ మాటియో బ్రిడ్జ్, పైన ఫ్లైట్ వెళ్తుంది. ఇలాగే ఒక దాంతో ఇలా పెడుతూనే ఉంటాయి. శాన్ మాటియో బ్రిడ్జ్. మేము మా పెద్ద బాబా వాళ్ళ ఇంటికి రావాలంటే ఈ బ్రిడ్జ్ నుంచి రావాలన్నమాట. చూసారా, ఒక ఫ్లైట్ అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు నుంచి ఇంకో సౌండ్ వచ్చేస్తుంది. అది ఇంకో రెడీగా వచ్చేస్తుంది. ఈ బెంచ్ ఎక్కి చూద్దాం ఒకవేళ, ఎందుకంటే ఎక్కువ దగ్గరలో ఇంకా సముద్ర వాటర్స్ కనిపిస్తాయేమో. ఏమేం నేను ఎలా ఎక్కిందో సౌండ్కి పారిపోతాను. వావ్, నేనేం చేయలేవే. నేను కొంచెం అక్కడికంటే కొంచెం బెటర్. ఇప్పుడు సైమల్టేనియస్గా ఆ 2 ఫ్లైట్లు అటుపక్క ఒకటి, మొత్తం ఇప్పుడు మనకు కనిపించి 3 ఫ్లైట్లు కనిపిస్తున్నాయి. క్యాటగరీ షోర్స్ కాదు, ఇది ఫ్లైట్ షోర్స్. మొత్తం ఆకాశంలో 3 ఫ్లైట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కనుమరుగవుతుందంట కదా అట్లా. చివరిగా కొండలు కనిపిస్తున్నాయి కదా, దాని ముందు అంతా సముద్రం. అబ్బా, చూసేస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇది కాలనీ కదా, ఇక్కడి నుంచి ఇలా వెళ్తే నెమ్మదిగా క్రీక్ అలా అనుకుని బ్రిడ్జి కనిపిస్తుంది. దాని వెనకాల కొండలు, సముద్రానికి ఆవుల వైపు అనమాట కొండలు. ఇప్పుడు ఇది కనిపించేది బ్యాక్ వాటర్, దాని వెనకాల బ్లూగా కనిపిస్తుంది చూసారా, అది వాటర్, ఓషన్ వాటర్. ఈ బ్రిడ్జ్ ఎంతసేపు పైన కనిపిస్తున్నాయి చూడండి, వెహికల్స్ పెడుతున్నాయి బ్రిడ్జ్ మీద. ఎంతసేపు చూసినా తనే తెరది ఈ బ్రిడ్జ్ని దూరానికి. బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఎత్తైన బిల్డింగ్స్ చెప్పరా, ఇక అవి ఇంతవైపు అనమాట. అంటే ఒక రౌండ్ తిప్పాను మీకు వీడియో. వచ్చాము చేసేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చాము బ్రిడ్జ్ దగ్గరికి. ఈ బ్రిడ్జ్ మీద కామని ఇటు వచ్చింది. అక్కడ కూడా కొంగ చెప్పింది. ఇక దీని చుట్టూ ట్రైన్ ఉందన్నమాట. అక్కడ బయట రాసింది శాన్ ఫ్రాన్సిస్కో బే ట్రైన్ అని. పిల్లలంతా చక్కగా సైక్లింగ్ చేసుకుంటూ ఉంటారు, వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇటువైపు మన కొంగ ఈ వైపు నుంచి వైపుకి వెళ్ళిపోయింది, కనిపిస్తుంది కదా అక్కడ. అది ఫ్రెండ్స్ శాన్ మాటియో బ్రిడ్జ్. చాలా బాగుంది కదా, వండర్ఫుల్. నాకైతే బాగా నచ్చింది ఇది ఏరియా.
కూడా వచ్చేస్తున్నాడు. ఈ పని వరుసగా ఇదే పని ఫ్లైట్లు ఇవి ఐ థింక్ సెల్ టవర్స్ అనుకుంటాను. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సెల్ టవర్ వండర్ఫుల్. ఓకే బ్యూటిఫుల్ వ్యూ. ఒకటి వెళ్తుందా, అదే వెళ్ళిపోయిందా, దీని వెనకాల ఇంకోటి వచ్చేస్తా చూపిస్తాను చూడండి. ఇది మనకి కెమెరా క్యాప్చర్ అవుతుందో తెలియదు చెప్పలేను, కానీ వెనకాల ఒకటి నడుస్తుంది. సౌండ్ వినిపిస్తుంది కదా, అది అదే అన్నాను కదా. ఇక్కడ ఈ రెడ్ బుల్ షోర్స్ దానికంటే ఫ్లైట్ షోర్ అంటే బాగుంటుంది, అంత బాగుంటాయి అన్ని ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాము. ఇంకొకసారి చూసేయండి. తనివి తీరా శాన్ మాటియో బ్రిడ్జ్ జూమ్ చేసి చూపించాను. చూడండి ఎంత బాగుందో. సరే జూమ్ చేసి చివరి నుంచి ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.